బ్రౌన్ గార్లిక్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, టమాటోని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, కారం, అల్లం, పసుపు, వెల్లుల్లిని ఒకటేమో హోల్ గా పెట్టాను, ఇంకా వెల్లుల్లి కొన్నేమో కట్ చేసుకున్నాను. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే చికెన్ ని మనం మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం బౌల్ తీసుకుంటాం. సింపుల్ మ్యారినేషన్. దీన్ని మీరు 1 గంట 2 గంటల ముందు చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీ వండుతున్నాము అంటే ముందుగానే మనం మ్యారినేషన్ చేసుకుంటే బాగుంటుంది. బిర్యానీకైనా స్టార్టర్స్కైనా, అంటే మనం వేసే ఆ మసాలాలు, సాల్ట్, కారపొడి ఏదైనా సరే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా చికెన్ కర్రీ వండితే ఎప్పుడు టేస్ట్ బాగుండదండి. ముందు రోజు ఓవర్ నైట్ కూడా మీరు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే రుచి బాగుంటుంది అనమాట. బిర్యానీ చేసేటప్పుడు అప్పటికప్పుడు కంప్లీట్గా మ్యారినేట్ చేసి దమ్ బిర్యానీ చేస్తే పీస్ లోపలికి మసాలా వెళ్ళదు. సో అది అసలు టేస్టీగా ఉండదు. ఎప్పుడు బిర్యానీ బాగుండాలి అంటే అట్లీస్ట్ ఒక 2 hours చికెన్ని మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది. మీరు పడుకునేటప్పుడు నైట్ మొత్తం చికెన్లో అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లేస్తే మీకు పని తొందరగా అవుతుంది, రుచికి రుచి అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ఒక 1/2 కిలో ఉంది. ఇవి మనం కర్రీ కట్ చేస్తాం కదా, అదే సైజులో కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నమాట. ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నాం. అలాగే పసుపు. ఇందులో మనం పెరుగు వేసాం, పసుపు వేసాం, చికెన్ వేసాం. చికెన్కి సరిపడా ఉప్పు మనం ఇందులో వేసేస్తున్నాం. సింపుల్ మ్యారినేషన్ అంతే. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యారినేట్ చేసేసాం, పక్కన పెట్టేసాం. ఇంతే, ఇంక ఇందులో వేయాల్సింది ఏం లేదు. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొన్ని ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసేసాను. కొంచెం డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. ఇవి వేగుతుంటేనే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పటికప్పుడు మనం గరం మసాలాని ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఈ మసాలా పొడితో రుచి చాలా బాగుంటుందండి. ఆల్రెడీ పట్టి పెట్టిన దానికి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసేసాను. దీన్ని పౌడర్ చేసేద్దాం. పొయ్యి మీద ఈ ప్యాన్ పెట్టేస్తాను. ఈ ప్యాన్లో నూనె వేసుకుందాం మనం. నూనె బాగా అంటే చాలా వేడిగా అవ్వాలి. ఈ లోపల మనం మిక్సీ జార్లో ఈ పౌడర్ చేసేసుకుందాం, మసాలా పౌడర్ చేసేద్దాం. ఈ లోపల నూనె కూడా వేడెక్కింది. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గుమగుమలు ఆడిపోతుంది. అలాగే నూనె కూడా వేడెక్కిందండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి, ఇట్లా స్లైసెస్ చేసుకున్నాను కదా, వీటిని వేసి ఫ్రై చేసుకున్నాను. లాస్ట్లో మనం కర్రీ చేసిన తర్వాత గార్నిష్ కోసం వీటిని మనం ఫ్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఆయిల్ కూడా మంచి గార్లిక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇవి బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేయించుకున్న వెల్లుల్లిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది కేవలం మనం గార్నిష్కి వాడడం కోసం, అలాగే ఆయిల్కి గార్లిక్ ఫ్లేవర్ ఇవ్వడం కోసం. ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టేసుకోవాలి. నూనె మటుకి మంచిగా హాట్గా ఉండాలి. చికెన్ పీసెస్ని మంచిగా బ్రౌన్ చేసుకోవాలి. మనం ఒక్కొక్కటి ఇలా సపరేట్గా పెట్టుకున్నాం. చికెన్ని మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్ద మంటలో పెట్టామనుకోండి మంచి బ్రౌన్ అవుతాయి. వీటిని మనం బ్రౌన్ చేయాలి. స్టవ్ మార్చేద్దాం. అలాగే ఈ స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసి, గిన్నె ఇంకొంచెం వేడవ్వాలి. ఈ లోపల ఇక్కడ వెల్లుల్లి డైరెక్ట్గా మొత్తం అలాగే తీసుకున్నాను. దీన్ని మనం కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో నూనె వేస్తున్నాను.
నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టేస్తే వెల్లుల్లి మంచిగా వేగుతుంది. ఇది కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తా. వెల్లుల్లి వేగింది చూడండి, ఇలా మంచిగా వేగాలన్నమాట. 2 టమాటాలని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేయాలి. ఇక టమాటా పేస్ట్ కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఒక సైడ్ కుక్ అయిన చికెన్ని రెండో వైపు తిప్పుకున్నాం. ఒక సైడ్ ఇలా కలర్ వచ్చింది కదా, రెండో వైపు కూడా ఇలాగే కలర్ రావాలి. అలాగే టమాటా గుజ్జు ఉడుకుతూ ఉంది కదా, బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను. ఇందులోనే కాస్త కారం వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోతుంది కదా, ఇప్పుడు మనం గిన్నెని షిఫ్ట్ చేసేద్దాం. బ్రౌన్ ఆనియన్స్ వేసాం, టమాటా గుజ్జు బాగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేయాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. మనం రోటీస్లో కానీ పుల్కాలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా చికెన్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసేసుకోవాలి, మొత్తం గరం మసాలా. సో ఇప్పుడు పౌడర్ వేసిన తర్వాత మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసి కొద్దిగా పైనుండి అల్లం పీసెస్ ఇక్కడ వేస్తున్నాను. గార్నిష్కి కూడా మనం వేసుకుందాం, ఇంకా గార్లిక్ కూడా ఉంది. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది, ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్న సంగడంతా తీసేసి ఫైనల్ బౌల్ పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసి మగ్గించుకోండి. లేదు కంప్లీట్గా మీకు ఫ్రై లాగా కావాలి అంటే ఇంతవరకు మనం చేసాం కదా, వాటర్ వేయకుండా డైరెక్ట్గా అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చపాతీతో అలాగే సాంబార్ రైస్తో బాగుంటుంది. ఇదైతే మనకి రైస్తో చాలా బాగుంటుందండి, బగారన్నంతో. ఇంకా మా సైడ్ ఎక్కువ బగారన్నం కాబట్టి ఏది చేసినా ఇంకా నాన్ వెజ్ అనగానే మాకు బగారన్నం గుర్తొస్తుంది. బట్ దేంతో అయినా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైనుండి కాస్త అల్లం గార్లిక్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ గార్లిక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు యాక్చువల్లీ ఈ రెసిపీలో మనం 2 రెసిపీస్ చూసామండి. ఒకటేమో ఫ్రై లాగా ఎలా చేసుకోవాలో కూడా చూసాం, అండ్ గ్రేవీ కర్రీ లాగా కూడా మనం చికెన్ కర్రీని ఇలా కుక్ చేసుకోవచ్చు అని చూసామన్నమాట. మంచి గార్లిక్ ఫ్లేవర్తో అదిరిపోతుంది అసలు. ఈ గార్లిక్ని కూడా వెల్లుల్లిని కూడా తినొచ్చు మనం, రైస్లో మిక్స్ చేసుకొని చపాతీతో పాటు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పైనుండి కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అల్లం, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. బ్రౌన్ గార్లిక్ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా బౌల్లో చికెన్ ముక్కలు వేసుకొని పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని చికెన్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని అదే వేడి నూనెలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో గుజ్జు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్స్, కారం వేసి కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసి కాస్త కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, అల్లం ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న గార్లిక్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రౌన్ గార్లిక్ చికెన్ కర్రీ రెడీ.